ఓస్ నేను దుర్గా ప్రసాద్ కేబిఐ కరాటే బుడకాన్ ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్. మీకు నా మొదటి బ్లాగ్ వీడియోలో రిలాక్సేషన్ ఎక్సర్సైజులన్నీ చేయటం చూపించాను. అవి చాలా సింపుల్గా ఉన్నాయి, అందరూ ఆచరించడానికి వీలుగా ఉన్నాయి. ఇంకా ఈ కంప్యూటర్ యుగంలో ఉద్యోగస్తులు తమ రోజువారీ పనుల్లో ఎక్కువ భాగం కంప్యూటర్ ముందు కానీ ల్యాప్టాప్ ముందు కానీ కూర్చుంటారు. అలాగే గృహిణులు అయితే మొబైల్తో, పిల్లలు అయితే వీడియో గేమ్స్ ఆడుతూ ఎంతసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మెడ మీద ఒత్తిడి పోయే పనులు చేస్తుంటారు. కాబట్టి వారికి మెడ భాగంపై ఒత్తిడి ఎక్కువ, స్పాండిలైటిస్ లాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు నెక్ ఎక్సర్సైజ్ కనీసం 30 సార్లు అయినా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా ఫస్ట్ బ్లాగ్లో చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ తర్వాత ఇప్పుడు కరాటే స్టార్ట్ చేయబోతున్నాము. మొదటగా పంచ్ అనేది ఒక పద్ధతిగా ఇదిగా చేయాల్సి ఉంటుంది. ముందుగా పిడికిలు ఎలా బిగించాలో చెప్తాను. చేతులు పైకెత్తి, చేయి పైకెత్తండి. 4 వేళ్ళు మడిచి బొటన వేలు దాని మీద గట్టిగా ఉండేలాగా చూడండి. దీన్ని ఫిస్ట్ అంటారు. దీన్ని వెనక్కి లాక్కొని ఇక్కడ పెట్టండి. సిమిలర్గా ఎడమ చేయి కూడా 4 వేళ్ళు మడిచి బొటన వేలు దాని మీద ఉంచి దీన్ని ఫిస్ట్ బాగా బిగించి పెట్టాలి. మీరు పంచ్ చేసేటప్పుడు కనుక ఆ పంచ్ లూజ్గా ఉంటే, ఫిస్ట్ లూజ్గా ఉండేటైతే మీకే దెబ్బ తగులుతుంది. బాగా టైట్గా పెట్టినప్పుడు ఎదుటివారికి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఫిస్ట్ ఎప్పుడు చాలా టైట్గా పెట్టాల్సి ఉంటుంది. నా ముందు మిడిల్ లెవెల్ పంచ్. కీప్ బోత్ హ్యాండ్స్ బ్యాక్ ఎట్ అబౌవ్ ది బెల్ట్ పైగా ఉండే విధంగా నడుము మీద 2 చేతులు గట్టిగా పెట్టండి. స్టాండ్స్ మాత్రం ఒక చెస్ట్ దూరం ఉండేటట్టు పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఒక స్టెప్, మీ స్టాండ్స్ని డబుల్ చేసి కొంచెం వంగి, మోకాల మీద కొంచెం వంగి స్టాండ్ తీసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్టబర్న్ స్టాండ్స్. స్థిరంగా ఉండే స్టాండ్ ఇది. దీన్ని స్టబర్న్ స్టాండ్స్ అంటారు. దీంట్లో పంచ్ ప్రాక్టీస్ దీని ప్రకారం చేస్తే మీకు దాని పంచ్ ప్రెషర్ మీకు ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్ పంచ్ అంటే ఎదుటివారి సోలార్ రిఫ్లెక్స్ ఇక్కడ పడే విధంగా ఉండాలి పంచ్. సో స్టార్ట్ 1. ఈ పంచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి కుడి చేతితో స్టార్ట్ చేయండి. ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడ స్క్రూ లాగా తిప్పాలి. దిస్ ఈజ్ ద పంచ్. ఆ తర్వాత దీన్ని వెనక్కి లాక్కుంటూ ఎడమ పంచి దీన్ని కూడా స్క్రూ లాగా తిప్పాలి. సిమిలర్ ఇట్లనే రెగ్యులర్గా స్లోగా ప్రాక్టీస్ చేయాలి. గాలి వదలటం, పీల్చడం ఎలా ఉండాలంటే పంచి స్లో లెవెల్గా నేను మీకు నేర్చుకోవడానికి వీలుగా చెప్తున్నాను. ఇప్పుడు పంచులకు కొంచెం మిడిల్ లెవెల్ పంచుల్లో కొంచెం స్పీడ్ పంచుదాము. గాలి ముక్కుతో గాలి పీల్చుకోవటం, నోటితో గాలి వదిలేటప్పుడు మీ పంచ్ ప్రెషర్ని రిలీజ్ చేయడం. ఈ పంచ్ కూడా మీకు సోలార్ ఫ్లెక్స్కి తిన్నగా ఉంటే ఎదుటివారి సోలార్ ఫ్లెక్స్కి తిన్నగా ఉన్నట్టు సెంటర్లో ఉండాలి పంచ్. ఇది మిడిల్ లెవెల్ పంచ్. సో దీన్నే ఇంకా ఒక 10 సార్లు ఇట్లానే కంటిన్యూ చేద్దాం. బాడీ పోస్చరు ఇట్లా రావద్దు. ఇప్పుడు పంచ్ చేసినప్పుడు ఇట్లా రావటం అట్లా అది తప్పది. ముందుగా ఈ బాడీ మాత్రం ఏమాత్రం కదలక లేకుండా పంచ్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఇప్పుడు
మిడిల్ లెవెల్ పంచ్, ప్రాథమికంగా చెప్పవలసిన మిడిల్ లెవెల్ పంచ్ని మీరు ఏ విధంగా టర్నింగ్ చేస్తూ స్క్రూ లాగా టర్నింగ్ చేస్తూ వెళ్ళాలో దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. స్ట్రైట్గా పంచ్ చేస్తే వచ్చే ప్రెషర్ కన్నా స్క్రూ ఇట్లా రౌండ్ తిప్పుతూ వచ్చే ప్రెషరు ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది, దీనికి ఎక్కువ రెండింతలు ఉంటుంది. కాబట్టి స్క్రూ లాగా తిప్పుతూ పంచ్ చేయాలి, అది ప్రాథమిక సూత్రం. ఇక ఇది మిడిల్ లెవెల్ పంచ్ అయింది. ఇట్లనే అన్ని లెవెల్స్, ఫేస్ లెవెల్ పంచ్, బాటమ్ లెవెల్ పంచ్ కూడా ఇట్లనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు ఫేస్ లెవెల్ పంచ్, చెస్ట్ కొంచెం కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టి 2 పంచులు వెనక్కి తీసుకోండి. ఇప్పుడు ఫేస్ లెవెల్ పంచ్, ఇందాక మిడిల్ చేశారు, ఇప్పుడు ఫేస్ లెవెల్ పంచ్. సేమ్ టర్నింగ్, బాడీ మూమెంట్, బాడీ పోస్చర్లో ఏమాత్రం తేడా లేకుండా టాప్ లెవెల్ మీన్స్ ఫేస్ లెవెల్ పంచ్. Start 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఫేస్ లెవెల్ పంచ్. మనం రెండవదిగా అయిన ఫేస్ లెవెల్ పంచ్ ఇది. మూడవది బాటమ్ లెవెల్ మీన్స్ గ్రాండ్స్ పంచ్ అంటారు. కింది భాగం స్టమక్ కన్నా కింది భాగంలో తగిలే పంచ్ ఇది అని డౌన్ పంచ్ ఆర్ లోయర్ లెవెల్ పంచ్. స్టార్ట్ నౌ. టేక్ స్టబర్న్ స్టాండ్స్, 2 చేతులు వెనక్కి తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది 3 లెవెల్ పంచెస్. మిడిల్ లెవెల్ పంచ్, టాప్ లెవెల్ పంచ్, బాటమ్ లెవెల్ పంచ్ ఆర్ లోయర్ లెవెల్ పంచ్. ఈ 3 పంచులు మీరు కనీసం రోజులో ప్రతి పంచి 100 సార్లు కనుక చేయగలిగితే కొద్ది గ్యాప్ తోటి ఎక్సర్సైజ్ అయిన తర్వాత మన మిడిల్ లెవెల్ పంచి, టాప్ లెవెల్ పంచి, లోయర్ లెవెల్ పంచులు అన్ని విడివిడిగా ఒక్కొక్క 100 సార్లు చేయగలిగితే మీ పంచి ప్రెషర్ చాలా బాగా పెరుగుతుంది. దానికి పంచి ప్రెషర్కి మీకు పెంచుకోవటానికి ఎక్కువ ప్రాక్టీస్ మాత్రమే అవసరం. ఇంకేదో కిక్ బ్యాగులు ఏం అవసరం లేదు, దాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే పంచ్ ప్రెషర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెక్స్ట్ డబుల్ పంచ్. టేక్ స్టాండ్స్. ఇంతకుముందు సింగిల్ పంచ్ మాత్రమే చేసాము. ఇప్పుడు అదే ప్లేస్లో సెంటర్ ఒక చేయి తీసి ఇటు వెనక్కి కుడి చేయి రాగానే మళ్ళీ ఎడం చేయి పంచ్ చేయాలి. 2 ఒకేసారి జస్ట్ ఇన్స్టెంట్గా 1 సెకండ్లో జరిగిపోవాలి. ముందు స్లోగా చూపిస్తాను, తర్వాత స్పీడ్గా చేద్దాం. డబుల్ పంచ్. ఇది మిడిల్ లెవెల్ డబుల్ పంచ్. దీన్ని కొంచెం స్పీడ్గా చేద్దాం. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది మిడిల్ లెవెల్ డబుల్ పంచ్. ఇదే విధంగా మిడిల్ లెవెల్ డబుల్ పంచ్, టాప్ లెవెల్ డబుల్ పంచ్, బాటమ్ లెవెల్ డబుల్ పంచ్. ఈ డబుల్ పంచెస్లో ఈ రకరకాలుగా ఉన్న పంచుల్ని 2 పంచులు ఒకేసారి పంచ్ చేయడం. లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్ ఒకేసారి పంచ్ చేయడం డబుల్ పంచెస్ అంటాము. సో ఒక్కసారి మీకు అప్పర్ లెవెల్ డబుల్ పంచ్, లోయర్ లెవెల్ డబుల్ పంచ్ కూడా చూపిస్తాను. టేక్ స్టబర్న్ స్టాండ్స్, పుల్ బ్యాక్, అప్పర్ లెవెల్ డబుల్ పంచ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది అప్పర్ లెవెల్ డబుల్ పంచ్. అట్లనే లోయర్ లెవెల్ డబుల్ పంచ్. దీన్ని గ్రాండ్ పంచ్ అంటాము. ముందు కింది భాగం కొద్ది కడుపు బెల్ట్ కన్నా కింది భాగంలో మనం పంచ్ చేయాల్సిన ఇది ఉంటుంది, దాని లోయర్ లెవెల్ డబుల్ పంచ్. సేమ్ ఇంతకుముందు సింగిల్ పంచ్ ఎలా చేసామో అలానే డబుల్ పంచ్.
pull back, start. Lower level, double punch. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Pose. ఇది మూడు రకాల పంచులు, 3 రకాల డబుల్ పంచులు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా తరువాత త్రిబుల్ లెవెల్ పంచెస్. మనం డబుల్ పంచ్ ఎలా చేసాము పైన కింద, అలానే త్రిబుల్ లెవెల్ ఒకేసారి అప్పర్ మిడిల్ లోయర్ 2 హ్యాండ్స్ తోటి అప్పర్ మిడిల్ లోయర్ అవి చేయాలి. దాన్ని త్రిబుల్ లెవెల్ పంచెస్. మీది సెంటర్ పాయింట్ ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటే ఆ స్ట్రైట్ లైన్లోనే 3 పంచులు కూడా 3 లెవెల్స్లో కూడా కవర్ చేయాలి. సో ముందు మీకు నెమ్మదిగా చెప్తాను. టేక్స్ స్టబర్న్ స్టాండ్స్, పుల్ బ్యాక్ both the hands, triple level punches. Start slowly. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. కింద పంచ్ ఇట్లా ఉన్నప్పుడే మీరు అప్పర్ లెవెల్ పంచ్ తీసుకోవాలి. 1, 2, 3. సో ఇది మీకు నెమ్మదిగా చెప్పాను మీకు తెలుసుకోవడం కోసం. ఇప్పుడు త్రిబుల్ లెవెల్ పంచెస్ ఎట్ ఏ టైం, స్పీడ్ అప్, పుల్ బ్యాక్, స్టార్ట్. త్రిబుల్ లెవెల్ పంచెస్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి త్రిబుల్ లెవెల్ పంచెస్. సో దీంతో పంచులు అప్పర్ పంచ్, మిడిల్ పంచ్, లోయర్ పంచ్ విడివిడిగా చేయటం, సింగిల్ లెవెల్లో 2 పంచులు ఒకేసారి చేయటం డబుల్ పంచెస్, అండ్ త్రిబుల్ లెవెల్ పంచెస్ 3 లెవెల్స్లో చేయటం. ఇది ఫ్రంట్ లెవెల్ పంచెస్ అన్నీ ఇద్దరు దాకా అయిపోయినాయి. ఇంకా మనం ఐ స్టాండ్స్ ఇంతకుముందు స్టబర్న్ స్టాండ్స్ అని చేశాం కదా, అలానే ఐ స్టాండ్స్లో చేయాల్సిన పంచులు కొన్ని ఉన్నాయి. ఐ అంటే ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ ఐ లాగా నుంచొని 2 చేతులు ఫేస్కి ప్రొటెక్షన్ చేసుకుంటూ, గార్డ్ చేసుకుంటూ, ఫిస్ట్ గట్టిగా గురించి ముఖం ముందు పెట్టుకోవాలి. ఇది ఐ స్టాండ్స్. ఇంకా దీనికి స్టబర్న్గా రావాలంటే కొంచెం ఇంకా స్టబర్న్గా ఉంటుంది. దీనికి స్నాప్ పంచెస్ ఆర్ ఫేస్ లెవెల్ పంచ్. స్నాప్ పంచ్ ఆర్ ఫేస్ లెవెల్. స్నాప్ అని ఎందుకంటున్నారంటే చాలా స్పీడ్గా దీంట్లో మనం సింగిల్ పంచ్ చేసే విధంగా అట్లా తిప్పే పని లేకుండా జస్ట్ పంచ్ ముందు ముఖం మీద స్టార్ట్ పంచ్ చేసి వెనక్కి రావడం. సో దట్ ఈస్ స్నాప్ పంచ్. స్టార్ట్. ముందుగా నెమ్మదిగా చెప్తాను. ఐ స్టాండ్స్, స్నాప్ పంచెస్. స్టార్ట్ విత్ రైట్ హ్యాండ్. ఫిస్ట్ బాగా గట్టిగా పట్టుకోండి. స్టార్ట్ 1, 2, 1. మీరు పంచ్ ఎంత స్పీడ్గా చేస్తారో వెనక్కి తీసుకోవడం కూడా అంతే స్పీడ్గా రావాలి. స్టార్ట్ 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. ఇది ఐ స్టాండ్స్లో స్నాప్ పంచెస్. ఫేస్ లెవెల్. ఈ పంచి స్టమక్ లెవెల్ కానీ, మిడిల్ లెవెల్ కానీ, బాటమ్ లెవెల్ కానీ ఉండదు. ఓన్లీ ఫేస్ లెవెల్ మాత్రమే ఉంటుంది. దీన్ని స్నాప్ పంచెస్, ఫేస్ లెవెల్ పంచెస్. నెక్స్ట్ ఇదే స్నాప్ పంచెస్ మనము ఒక చెస్ట్ దూరం, కాళ్ళు దూరం నుంచి ఇంతకుముందు ఐ స్టాండ్స్లో ఎట్లయితే ముఖం ముందు పెట్టుకున్నారో దాన్ని ఇప్పుడు చెస్ట్ లెవెల్లో 2 పంచులు పెట్టుకోవాలి. ఇది సైడ్ స్నాప్ పంచెస్. మనం ఇందాక ఫ్రంట్ సైడ్ ఫేస్ లెవెల్ పంచెస్ చేసాము. ఇప్పుడు సైడ్ స్నాప్ పంచెస్. సైడ్ పక్కకు చూస్తే చాలు, నేను ముందు నెమ్మదిగా చెప్తాను. సైడ్ లెవెల్ స్నాప్ పంచెస్. స్టార్ట్ 1,
2 1 2 1 2. ఇది టెంపుల్ రీజన్. మన పక్కన ఉన్న వాళ్ళకి, మనం మీ పక్క ఎవరన్నా అపోనెంట్ మీతో తలపడే అపోనెంట్కి ఈ టెంపుల్ రీజన్ పక్క నుంచి ఉంటాడు కాబట్టి ఈ రీజన్లో తగలాలి. తగిలి స్నాప్ లాగా తగిలి వెనక్కి రావాలి. అది సైడ్ లెవెల్, సైడ్ స్నాప్ పంచెస్, సైడ్ స్నాప్ పంచెస్. స్పీడ్గా ఎట్లా చేయాలో చూపిస్తాను. స్టాండ్స్, పర్ఫెక్ట్ స్టాండ్స్లో ఉంచండి. స్టార్ట్ సైడ్ పంచెస్. ఈ గార్డింగ్ ప్రొటెక్షన్ మాత్రమే ఇక్కడ ఇక్కడ ఉండి ఫస్ట్ ఇక్కడ పెట్టుకోండి. స్టార్ట్ 1 2 1 2 1 2 1 2 1 2. ఇవి సైడ్ స్నాప్ పంచెస్, సైడ్ స్నాప్ పంచెస్. ఇంకా పంచెస్లో ఆఖరి అయినటువంటి బ్యాక్ లెవెల్ స్నాప్ పంచెస్. దీంతో పంచులు మాత్రమే అయిపోతాయి. వీటిని ఎవ్రీడే మీరు కనీసం చెప్పాను కదా 100 సార్లు ఒక్కొక్క పంచ్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఇంకా వేరే పంచుల కోసం వేరే డంబెల్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఇది చాలు. నెక్స్ట్ బ్యాక్ లెవెల్ పంచెస్. ఐ స్టాండ్లో రండి. ఐ స్టాండ్లో కొంచెం బెండ్ అయ్యి మోకాళ్ళ మీద బ్యాక్ లెవెల్ పంచెస్. పొజిషన్ మాత్రం ఇదే ఉంటుంది. వెనక్కి తిరిగి నడుమూరికి వెనక్కి తిప్పి సెంటర్ పాయింట్లో పంచ్ చేసి ముఖం మీద బ్యాక్ తీసుకోవాలి. స్టార్ట్ 1 2 1 2 1 2 1 2. ఇది నడుము తిప్పి వెనక మనకి సెంటర్ పాయింట్లో వచ్చి ఈ పాయింట్లో తిరగాలి. అది కూడా ఫేస్ అటాక్. సో దీన్ని స్పీడ్గా చేద్దాం. ఐ స్టాండ్స్లో బ్యాక్ లెవెల్ స్నాప్ పంచెస్, స్టార్ట్ 1 2 1 2 1 2 1 2 1 2. ఇవి బ్యాక్ పంచెస్, స్నాప్ అని ఎందుకన్నారో తెలిసింది కదా. స్పీడ్గా ఎంత పవర్ఫుల్గా చేస్తామో అంతే పవర్ఫుల్గా వెనక్కి తీసుకోవాలి. పంచ్ మళ్ళీ వెనక్కి లాక్కోవాలి. దట్ ఈస్ స్నాప్ పంచ్. సో ఇప్పుడు దీంతో మనము ఇది చేయాల్సిన పంచ్ కార్యక్రమం పంచులన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ లెవెల్ నుంచి మీకు కిక్స్ చేసే ముందు కొంచెం కాళ్ళు కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. కిక్స్ చేసే ముందు మీరు కాళ్ళు కొంచెం వెనక్కి తీసుకోవాలి. సో లెగ్ రిలాక్సేషన్. స్ట్రైట్గా కాలు వెనక్కి పెట్టండి. రైట్ లెగ్ వెనక్కి తీసుకొని ఫ్రంట్ లెగ్ ముందుంది. దీన్ని స్ట్రైట్గా తీసుకొని పంచ్ 2 పక్కకు పెట్టుకోండి. షోల్డర్స్ తిన్నగా పంచి పెట్టుకోండి. దీన్ని ఫ్రీగా కాలు మడవకుండా ఫ్రీగా మూవ్ చేయాలి. దట్ ఈస్ లెగ్ స్ట్రెచింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే లెఫ్ట్ లెగ్తో కూడా లెగ్ స్ట్రెచింగ్ 10 times. స్టార్ట్ 1 2 3 4. కాలు మడవద్దు, ఇట్లా చేయొద్దు. కాలు మడవకుండా స్ట్రైట్ కాలు ఎట్టుందో అటాక్ కింద పెట్టాలి. 5 6 7 8 9 10. లెగ్స్ స్ట్రెచింగ్ అయిపోయిన తర్వాత ముందు పంచులు ఎలా ఉన్నాయో కిక్కులు కూడా అదేవిధంగా
చెస్ట్ లెవెల్ కిక్, థ్రస్ట్ కిక్ ఆర్ చెస్ట్ లెవెల్ కిక్. చెస్ట్ లెవెల్ కిక్, థ్రస్ట్ కిక్. అలాగే చిన్ లెవెల్ కిక్, టాప్ కిక్ వెళ్తుంది. బాటమ్ లెవెల్ గ్రాండ్ కిక్ అంటాము. గ్రాండ్ కిక్, బాటమ్ లెవెల్ ఏది ఉండేది కిక్. ఈ 3 కిక్కులు, 3 పంచులాగానే 3 కిక్కులు ఉంటాయి. సో ఇప్పుడు పంచ్ పొజిషన్, కిక్ పొజిషన్స్. కిక్ మనకు తగలాల్సిన భాగం ఏడి, మెడమ తగలాలి. మన ఆ కిక్ తగిలే పరిస్థితి ఎట్లా ఉండాలంటే ఐఎమ్ స్టార్టింగ్ స్లోలీ. ఫ్రంట్ కిక్, ఫ్రంట్ లెవెల్ కిక్. టేక్ బ్యాక్, పవర్ స్టాండ్స్. దిస్ ఈజ్ పవర్ స్టాండ్స్. See, దిస్ ఈజ్ హోస్, దిస్ ఈజ్ ఆర్డినరీ స్టాండ్స్. పవర్ స్టాండ్స్ అంటే ఈ లెగ్ని వెనక్కి టచ్ చేస్తూ వెనక్కి మళ్ళీ పక్కకి తీసుకోవాలి. స్టాండ్ని ముందు లెగ్ ఉంచాలి, వెనక లెగ్ స్ట్రైట్ ఉండాలి. దిస్ ఈజ్ పవర్ స్టాండ్స్. కిక్ చేసే ప్రతిసారి కూడా పవర్ స్టాండ్ నుంచి రావాలి, మళ్ళీ టచ్ చేసి కిక్ చేయాల్సి ఉంటుంది. సో పవర్ స్టాండ్లోకి రండి. ఫ్రంట్ లెవెల్ కిక్, థ్రస్ట్ కిక్, అప్. ఇది ఎంత దూరం పైకి లేస్తే అంత. 2, 1, 2, 3, 1, 2, 1, 2, up, 1, 1, 2. సిమిలర్లీ లెఫ్ట్ లెగ్తో పంచి కిక్ అర్థమైంది కదా. కిక్ భాగం కాలు మొత్తం తగలకూడదు, కాలు ముందు భాగం మాత్రమే తగలాలి. ఇట్లా కాలు ముందు భాగం మాత్రమే, స్టమక్ లెవెల్, చెస్ట్ లెవెల్ తగలాలి. స్టార్ట్ పవర్ స్టాండ్స్. చెప్పాను కదా, ఇక్కడి నుంచి కాలు పక్కకు తీసుకోవాలి. రైట్ ముందున్న ఫ్రంట్ లెగ్ బెండ్ చేయాలి, వెనక స్ట్రైట్ ఇట్లా పెట్టకూడదు, స్ట్రైట్ చేయాలి. స్టార్ట్ ఫ్రంట్ కిక్ విత్ లెఫ్ట్ లెగ్. స్టార్ట్ 1, 2, 1, 2, 1, 2, 1, 2. So front level kick, that is front level kick. Next, upper level or chin level kick. Chin అంటే ఐడియా ఉంది కదా, చిన్ లెవెల్ ఇక్కడ తగిలేది. జనరల్గా కిక్స్ స్పోర్ట్స్లో, స్పోర్ట్స్ ఈవెంట్లో ముఖం మీద అటాక్ చేయడం అనేది నిషేధం. కాబట్టి చిన్న మాత్రం తగలవచ్చు. అందుకని చిన్ లెవెల్ కిక్ ప్రాక్టీస్. సో కమ్ టు స్టాండ్స్, పవర్ స్టాండ్స్. ఎప్పుడు చేతుల్లో రియాక్షన్ ఉండాలి మనకి, ఎప్పుడు చేతులు వెనకే ఉండాలి రెడీగా. కిక్ చేస్తున్నాం కదా అని ఇట్లా వదిలేసి కిక్ చేయకూడదు. ఇట్లా దీన్ని ఎప్పుడు స్టబన్గా రెడీ. దిస్ షోస్ యువర్ పోస్చర్, షోస్ యూఆర్ రెడీ. అట్లా ఉండాలి, నువ్వు రెడీగా ఉన్నావు ఫైట్ కోసం ఉన్నట్టు ఉండాలి అట్లా. ఓకే. నెక్స్ట్ చిన్ లెవెల్ కిక్. ఇందాక స్టమక్ లెవెల్ కిక్ చేసాం, ఇప్పుడు చిన్ లెవెల్ కిక్. స్లోగా చూపిస్తాను. స్టార్ట్ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. అది చిన్ లెవెల్ కిక్. కొంచెం స్పీడ్గా చేద్దాం. ఫ్రంట్ కిక్, చిన్ లెవెల్ కిక్. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు లెగ్ చేంజింగ్, పవర్ స్టాండ్స్ నుంచి లెగ్ చేంజ్ పద్ధతి కొంచెం మార్చుకోవాలి. ఇట్లా 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 కాకుండా గారు పవర్ స్టాండ్స్. స్టార్ట్. ఒకేసారి కాలు ముందు కాలు కొంచెం బెండ్ అయ్యి రావాలి, వెనక కాలు అనుకోవాలి. సింగిల్ అట్లా చేంజ్ చేసుకోవాలి. లెగ్ చేంజ్ అనగానే స్టార్ట్ రెడీగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ లెవెల్ కిక్స్.
Now, hands tight, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవి ఫ్రంట్ కిక్ తర్వాత థర్స్ట్ కిక్ తర్వాత చిన్ లెవెల్ కిక్స్. నౌ అనదర్ కిక్ ఇస్ గ్రాండ్ లెవెల్ కిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము టు కీప్ యువర్ స్టబర్న్ స్టాండ్స్. 2 స్టెప్స్లో చూడండి, వంగండి కొంచెం. దీనికి ప్రాక్టీస్ అప్పుడు మీకు 2 చేతులు హిప్ మీద పెట్టుకోవాలి. నెమ్మదిగా చూపిస్తాను. దీనికి స్టార్ట్ అనగానే కాలు ఇంతకుముందు కాలు పైకి లేచింది, ఇప్పుడు మొత్తం కిందికి లేవాలి, కిందికి రావాలి. దీన్ని స్నాప్ పంచెస్ ఎట్లా చేసామో అట్లనే కాలు కిక్ చేసి వెనక్కి రావాలి. 1 హోల్డ్ చేయండి బాగా కిందికి. 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. పంచ్ కిక్ ఎంత స్పీడ్గా రావాలంటే జస్ట్ లైక్ స్నాప్ పంచెస్. స్నాప్ కిక్ చాలా స్పీడ్గా కిక్ చేసి వెనక్కి తీసుకోవాలి. దీంతో 3 లెవెల్ కిక్స్ అయినాయి. ఇంకా బ్యాక్ కిక్, రౌండ్ హౌస్ కిక్ లాంటివి ఉన్నాయి. అవి మీకు స్టాండ్స్ నేర్పిన తర్వాత, అన్ని రకాల స్టాండ్స్ నేర్పిన తర్వాత మీకు బ్యాక్ కిక్, రౌండ్ హౌస్ కిక్ చెప్తాను. అప్పటిదాకా ఈరోజు చెప్పిన మొత్తం లెసన్ ఆల్ పంచెస్, ఆల్ కిక్స్ చాలాసార్లు, కనీసం రోజుకి 30 సార్లు పంచులు అయితే 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు రౌండ్ హౌస్ కిక్, జంప్ కిక్ అండ్ బ్యాక్ కిక్. ముందు స్టాండ్స్ చెప్పిన తర్వాత, ఆ స్టాండ్స్ అయిన తర్వాత మీకు కిక్స్ చెప్తాను. ఓకే, హోస్